రైస్ మిల్లర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి బకాయిలు ఎగ్గొడితే మిల్లులకే ఎసురు పెడతామని హెచ్చరించారు. డిఫాల్టర్ల భరతం పట్టేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అసలు రేవంత్ టార్గెట్ ఏంటి? డిఫాల్టర్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. మిల్లర్ల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాకీలు చెల్లించకపోతే మిల్లులను స్వాధీనం చేసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎగ్గొట్టిన మిల్లర్ల భరతం పట్టేందుకు కేబినెట్ సబ్ కమిటీ ద్వారా సమగ్ర విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకునే మిల్లుల నిర్వహణ బాధ్యతలను ఏకంగా మహిళా సంఘాల చేతికి అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ధాన్యం భద్రత కోసం గోడౌన్ల కొరతకు చెక్ పెట్టాలని సీఎం ఆదేశించారు. 5 నియోజకవర్గాల్లో ఉపాధి హామీ నిధులతో భారీ గోడౌన్లను నిర్మించాలని ప్లాన్ చేశారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించి అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.